హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ సీఏ ఫైనల్‌లో పీజీబీపీ చాప్టర్ గురించి డిస్కషన్ చేస్తాం. ఏం చెప్తది ఈ పీజీబీపీ అనేది చెప్పుకుందాం. సో, ఫస్ట్ నార్మల్‌గా పీజీబీపీ అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మనం ప్రాఫిట్‌ని బిజినెస్ ఏదైతే ఉంటదో డిస్టింక్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇది ప్రాఫిట్స్ ఆఫ్ డిస్టింక్ట్ బిజినెస్ అనేది వాటిని సెపరేట్‌గా చెయ్యాలి. అండ్ దీని మీద వచ్చే ట్యాక్స్‌ల అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బిజినెస్ 1, బిజినెస్ 2, బిజినెస్ 3 ఇట్లా సెపరేట్‌గా ఫస్ట్ కంప్యూట్ చేయాలి. తర్వాత వీటిపైన వచ్చిన టోటల్ ఇన్‌కమ్ ఉంటది కదా! ఆల్ బిజినెస్ ఆఫ్ అసెట్స్ ఇవన్నీ కలిపి దాన్ని టోటల్ ఇన్‌కమ్ అంటాము. దానిపైన ట్యాక్స్ ఏస్తాం. అది పీజీబీపీ బిజినెస్‌లో చెప్పేది. అండ్ అందులో ఫస్ట్ మనం ఇన్‌కమ్స్ ఏమేం చార్జ్ చేయాలి అనేది ఎవరు చెప్తారంటే చార్జింగ్ సెక్షన్ 28 చెప్తది. సెక్షన్ 28 ఏమేం చెప్తది అంటే నీకి బిజినెస్ అనేది ఇవన్నీ సెక్షన్ 28లో చెప్పేటివి. సింపుల్‌గా చెప్పాలి అంటే నీకి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ నుంచి నీకు అమౌంట్ వచ్చిందా? ఇన్‌కమ్ వచ్చిందా? వాటిని తీసుకో. లేదు నీకు ఏదన్నా కాంపెన్సేషన్ వచ్చింది. ఎందుకొస్తది కాంపెన్సేషన్? చేంజ్ ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మోడిఫికేషన్ చేసినావు, టర్మినేట్ చేసినావు ఏదైనా కాంట్రాక్ట్. దానివల్ల కాంపెన్సేషన్ వచ్చింది. అది కూడా నీకు ఇన్‌కమే. లేదు నువ్వు స్పెసిఫిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినావు. ఎవరికి? నీ యొక్క మెంబర్స్‌కి. ఎవరు మెంబర్స్? ట్రేడ్ వాళ్ళు కానీ, ప్రొఫెషనల్ కానీ, బిజినెస్ అసోసియేషన్ కానీ దానికి నీకు అమౌంట్స్ వచ్చినాయి. యెస్ అది కూడా ఇన్‌కమే. లేదు నీకు ఇన్సెంటివ్స్ వచ్చినాయి. ఇన్సెంటివ్స్ ఎందుకు? ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేయడం వల్ల ప్రాఫిట్ ఇంపోర్ట్ ఎంటైటిల్‌మెంట్, కస్టమ్స్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రాఫిట్ సేల్స్ ఇవి వచ్చినాయి. అవి కూడా బిజినెస్సే. లేదు నీకు బెనిఫిట్స్ కానీ ఏమన్నా పర్క్విజిట్స్ వస్తాయి. నార్మల్‌గా మనం పర్క్విజిట్స్‌ని సాలరీ చాప్టర్‌లో కూడా డిస్కషన్ చేస్తాము. అది ఎంప్లాయీ ఉన్నప్పుడు వచ్చిన పర్క్విజిట్స్. వితౌట్ ఎంప్లాయీ ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ రిలేషన్‌షిప్‌లో ఏమన్నా పర్క్విజిట్స్ వచ్చినాయనుకోండి, వాటిని బిజినెస్‌లో చూపించుకుంటాము. తర్వాత ఒక పార్ట్నర్ ఉన్నాడు. పార్ట్నర్. సో, పార్ట్నర్ రిసీవ్ చేసుకుంటాడు ఏదన్నా అమౌంట్స్ ఆర్ ఏదన్నా అగ్రీమెంట్ క్యాన్సల్ చేసుకుంటే నీకు అమౌంట్ ఇస్తాము. అంటే బిజినెస్ ఈరోజు చేయకుంటే నీకు అమౌంట్ ఇస్తాము. నో హౌ షేరింగ్ అట్లా నీకు అమౌంట్ వచ్చినా కూడా అది కూడా బిజినెస్‌కి సంబంధించే. తర్వాత కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలిసీ నుంచి సో, ఒక కీ పర్సన్ ఉంటాడు. ఆ కీ పర్సన్ యొక్క కీ మ్యాన్ పాలిసీ నుంచి నీకు అమౌంట్స్ వచ్చినాయి. అది కూడా బిజినెస్ ఇన్‌కమే. తర్వాత నీ ఇన్వెంటరీని కన్వర్ట్ చేస్తున్నావు క్యాపిటల్ అసెట్‌కి. దీని యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ దాన్ని కూడా బిజినెస్ ఇన్‌కమ్‌లోకే తీసుకోవాలి. తర్వాత నువ్వు ఒక అసెట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసినావు క్యాపిటల్ అసెట్. అది 35 ఏడీకి సంబంధించిన అసెట్. దానికి సమ్ ఏమన్నా అమౌంట్ వచ్చినా కూడా దాన్ని కూడా పీజీబీపీలో తీసుకోవాలి. దాన్ని స్పెసిఫిక్‌గా ఏం చెప్తున్నాము, అది క్యాపిటల్ అసెట్ అండర్ సెక్షన్ 35 ఏడి. క్యాపిటల్ అసెట్ అంటే క్యాపిటల్ గెయిన్‌కి పోతారని అనుకుంటారు కాబట్టి, క్యాపిటల్ అసెట్ 35 ఏడి కింద తీసుకొనుంటే దాని యొక్క అమౌంట్ ఏదైనా వస్తే పీజీబీపీలోనే చూపించుకోవాలని సెక్షన్ 28 డిస్కషన్ చేస్తది. అండ్ దాని తర్వాత స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ అంటే దీని గురించి క్లియర్‌గా నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఏది ఫాలో అయితున్నాము. ఎక్సెప్షన్స్ ఏముంటది. దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఐసీడీఎస్‌ని కొంచెం ఇంట్రడక్షన్ చేసుకొని దాన్ని చెప్తా నేను. సో, దాని తర్వాత సెక్షన్ 29 ఫస్ట్ చెప్పినది సెక్షన్ 28 ఏం చెప్పింది సెక్షన్ 28 ఇన్‌కమ్స్ ఏమేమి తీసుకోవాలిరా బాబు పీజీబీపీలో అనేది చెప్పింది. నెక్స్ట్ సెక్షన్ 29 ఏం చెప్తది? ఎట్లా మీరు కంప్యూట్ చేయాలి పీజీబీపీ యొక్క ఇన్‌కమ్ అంటే అనేది చెప్తది. ఫస్ట్ మీరు కంప్యూట్ చేసుకోండి ఇన్‌కమ్‌ని. తీసుకున్న తర్వాత అడ్మిషబుల్ డిడక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 30-37 వరకు తీసేయడం. ఇన్‌అడ్మిషబుల్ ఏమన్నా ఉంటే డిడక్షన్‌కి యాడ్ చేసుకోవడము. ఎక్స్‌పెన్సెస్ ఆర్ పేమెంట్ నాట్ డిడక్టబుల్ సర్టెన్ సర్కమ్‌స్టాన్సెస్ అవి యాడ్ చేసుకోవడం. ప్రాఫిట్ చార్జబుల్ టు టాక్స్ సెక్షన్ 41 అదర్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా? వీటి ప్రకారం మనం కాలిక్యులేషన్ చేయమని సెక్షన్ 29 చెప్తది. సో, కంప్యూటేషన్ ఎట్లా చేయాలనే సెక్షన్ 29 చేస్తది. ఇన్‌కమ్స్ ఏం తీసుకోవాలనే సెక్షన్ 28 చెప్తది. తర్వాత 30 ఏం చెప్తదంటే నీకి అడ్మిషబుల్ డిడక్షన్స్ ఇవి కొన్ని అడ్మిషబుల్ డిడక్షన్స్ గురించి చెప్తది. ఏం డిడక్షన్స్ ఇవి? రెంటు, రేటు, టాక్స్, రిపేర్స్, ఇన్సూరెన్స్ ఏ దానికి సంబంధించినది? బిల్డింగ్‌కి సంబంధించి. ఏది?
బిల్డింగ్‌కి సంబంధించి రెంట్ కానీ, రేట్స్ కానీ, టాక్సెస్ కానీ, రిపేర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏమన్నా ఉంటాయి. ఇక్కడ అసెస్సీ అనేవాడు టెనెంట్ అనుకోండి. రెంట్ పే చేసినాడు. కాస్ట్ ఆఫ్ రిపేర్ చేసినాడు. అవి తీసుకోవచ్చు. అసెస్సీ అనేవాడు ఓనర్ అనుకోండి. అంటే ఆ బిల్డింగ్‌కి సంబంధించిన ఓనర్. కాస్ట్ ఆఫ్ రిపేర్స్‌లో క్యాపిటల్ నేచర్ ఉండేటివి తీసేయాలి. తర్వాత ల్యాండ్ రెవెన్యూ, లోకల్ రేట్స్, మున్సిపల్ టాక్స్‌లు, ఇన్సూరెన్స్ ప్రెమిసెస్ ఏవన్నా పే చేస్తుంటే అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్‌కి సంబంధించినటివి తీసేసుకోవచ్చు. ఇక్కడ రేట్స్, టాక్సెస్ ఏవన్నా కానీ ఫారిన్ గవర్నమెంట్‌కి పే చేసినవి కూడా మనము అలో చేస్తది. అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ బై టెనెంట్ అనుకోండి. బిల్డింగ్ అనేది లీజ్‌కి తీసుకున్నాడు. అప్పుడు ఆ బిల్డింగ్‌ని డీమ్డ్ బిల్డింగ్‌గా తీసుకొని టెనెంటే అసెస్సీగా తీసుకొని డిప్రిషియేషన్ కూడా అలో చేసే కేసెస్ ఉంటాయి టెనెంట్ కేసెస్‌లో. సో, సెక్షన్ 20 30 ఏం చెప్తుంది? మీరు ఎక్స్‌పెండిచర్ పెట్టాలి. ఏమి? రెంట్ కానీ, రేట్స్ కానీ, టాక్సెస్ కానీ, రిపేర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఫర్ బిల్డింగ్‌కి సంబంధించి పెట్టేటప్పుడు ఆ ఎక్స్‌పెండిచర్‌ని మీరు డిడక్షన్ తీసుకోవచ్చు. ఎక్స్‌పెండిచర్‌ని సెక్షన్ 30 చెప్తుంది. నెక్స్ట్ తర్వాత రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ ఫర్నిచర్. ఇన్సూరెన్స్ కానీ, రిపేర్స్ కానీ చేస్తున్నాం. సెక్షన్ 31 డిస్కషన్ చేస్తాయి. ఇక్కడ టెనెంట్ ఇంకర్ అయినా అనుకోండి అప్పుడు అలో చేస్తది. అండ్ నో డిడక్షన్ ఆఫ్ అసెట్ విచ్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ బిజినెస్. అది బిజినెస్ పర్పస్ కోసం కాదు అంటే, ఇది బిజినెస్ పర్పస్ కోసం కాదు అంటే డిడక్షన్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా పర్పస్ అనేది బిజినెస్ కోసమే అయి ఉండాలి. అండ్ రిపేర్స్‌లో మనం ఎక్స్‌క్లూడ్ చేయాలి. రీప్లేస్‌మెంట్‌లు, రీకన్‌స్ట్రక్షన్‌లు, ఆ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అయితే అటువంటివన్నీ తీసేయాలి. అండ్ ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏమన్నా పే చేసినాడు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తారంటే, ఇక్కడ పాయింట్ లేదు కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తారంటే, ఈ ఇయర్ యాడ్ అనేది ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసినారు. ఎట్లా? బై వే ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ట్రేడ్ అసోసియేషన్స్. ఏమి? ట్రేడ్ అసోసియేషన్స్‌కి కాంట్రిబ్యూషన్ ప్రకారంగా. ఇక్కడ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళకి వస్తది. అంటే ఇది ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ కొంతమంది ఉన్నారు. మెంబర్స్ ఉన్నారు. సో, మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక ఏఓపీ అసోసియేట్ వాళ్ళు ట్రేడ్ అసోసియేషన్ ఉందనుకోండి. సో, ట్రేడ్ అసోసియేషన్ ఉంది. ఇక్కడ ఈ మెంబర్ అనేవాడు, ఈ మెంబర్ అనేవాడు వీళ్ళు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకున్నారు. ఈ ట్రేడ్ అసోసియేషన్‌కి సంబంధించి. ఈ ఏదైతే ట్రేడ్ అసోసియేషన్ ఉందో ఇది రీఫండ్ చేసినప్పటికీ ఈవెన్ దో రీఫండబుల్ అయినప్పటికీ ఈ మెంబర్ ఇన్సూరెన్స్ ప్రీమియంని డిడక్షన్ తీసుకోవచ్చు. అది సెక్షన్ 31 లోనే డిస్కషన్ చేస్తాము. అండ్ ఆ ప్రెమిసెస్ ఒకవేళ అది పార్ట్లీ బిజినెస్ కోసము, పార్ట్లీ పర్పస్ కోసం ఉంటే ప్రపోర్షనేట్‌గా తీసుకోవాలి డిడక్షన్ అనేది. నెక్స్ట్ సెక్షన్ 32 డిప్రిషియేషన్ గురించి చెప్తది. డిప్రిషియేషన్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ డిప్రిషియేషన్ క్లెయిమ్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాల్సినది. డిప్రిషియేషన్‌లో ఈ అసెట్స్ అనేవి మనకు 2 రకాలుంటాయి. ఒకటి టాంజిబుల్ అసెట్ అని, ఇంకోటి ఇన్‌టాంజిబుల్ అసెట్ అని. ఇప్పుడు టాంజిబుల్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ. ఇన్‌టాంజిబుల్ అంటే పేటెంట్, కాపీరైట్స్ ఇట్లాంటివుంటాయి. ఇక్కడ బిల్డింగ్‌లో డిప్రిషియేషన్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. ఆ బిజినెస్ కోసం యూజ్ చేయాలి. ఏదైనా టైంలో కానీ. అసెట్ అనేది షుడ్ బి ఓన్డ్ పార్ట్‌లీ కానీ, హోల్లీ కానీ బై ద అసెస్సీ ఉండాలి. ఇక్కడ ఇంకో పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చా, ఇక్కడ బిల్డింగ్ అనేది ల్యాండ్‌కుంటది. అప్పుడు ల్యాండ్‌కి డిప్రిషియేషన్ ఉండదు. ఓన్లీ బిల్డింగ్‌కి మాత్రమే ప్రొవైడ్ చేయాలి. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ అని చెప్తారు. సో, ప్లాంట్ అండ్ బిల్డింగ్‌కి సంబంధించి చెప్పేటప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ అంటారు. సో, ప్లాంట్ అండ్ మిషనరీలో ఏం చెప్తారంటే లైక్ షిప్‌లు, వెహికల్, బుక్స్, సైంటిఫిక్ అప్లయన్స్, సర్జికల్ ఎక్విప్‌మెంట్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. బట్ అక్కడ రానివేవి అంటే ప్లాంట్ అండ్ మిషనరీలో టీ బుషెస్ రావు. ఏం రావు? టీ బుషెస్ రావు. తర్వాత ఈ లైవ్ స్టాక్ ఉంటది. లైవ్ స్టాక్ షిప్పులు, గోట్లు అట్లాంటివి. లైవ్ స్టాక్ అనేవి రావు. నేను ఈ బిల్డింగ్ ఫర్నిచర్‌ని నేను స్పెషలైజ్డ్‌గా చేపించుకున్న నా కోసం అట్లాంటివి రావు. ప్లాంటన్‌లో ఇన్‌క్లూడ్స్ ఈ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఏవి ఇంజిన్, వెహికల్, మిషనరీలో పార్ట్ ఆఫ్ మిషనరీలో, బిల్డింగ్‌లో ఈ రోడ్డు, బ్రిడ్జ్‌లు, ట్రూ వెల్త్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ అసెట్ అనేది యాక్చువల్‌గా పుట్ టు యూజ్ అయ్యుండాలి. ఏమైయుండాలి? యాక్చువల్‌గా పుట్ టు యూజ్ అయ్యుండాలి. ఆ పుట్ టు యూజ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఉంటే అండ్ డిప్రిషియేషన్ అనేది ప్రపోర్షనేట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ అసెట్ అనేది యూజ్డ్ మోర్ దెన్ 180 డేస్ ఉందంటే 50% కాకుండా 100% డిడక్షన్ తీసుకోవాలి. ఒకవేళ లెస్
దెన్ 180 డేస్ ఉంటే 50% మాత్రమే డిప్రిషియేషన్ అనేది క్లెయిమ్ చేయాలి. సో, ఒకవేళ అసెట్ అనేది నేను కొనేది ప్రీవియస్ ఇయర్‌లో అంటే ఫైనాన్స్ ఇయర్ 24, 25లో నేను కొన్నా. ఆ ఇయర్‌లో నేను పుట్టు యూజ్ చేయలే. కొనుక్కున్నా. ఫైనాన్షియల్ ఇయర్ 25, 26లో జాన్వరి ఫస్ట్‌కి నేను ఇన్‌స్టాల్ చేసి పుట్టు యూజ్ పెట్టినా. ఇంకెన్ని మంత్స్ ఉంటది? 3 మంత్స్ ఉంటది. 3 మంత్స్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ చేసుకుంటే 90 డేస్. లెస్ దెన్ 180 డేస్. అయినప్పటికీ నేను 100% డిప్రిషియేషన్‌ని క్లెయిమ్ చేయాలి. అంటే ఈ ప్రొవిజన్ పార్ట్‌లీ తీసుకోవాల్సినవి అనేది 50% తీసుకోవాలనుకున్నది ఇన్ ద ఇయర్ ఆఫ్ అక్విజిషన్. నేను పర్చేజ్ చేసిన ఇయర్ పుట్ టు యూజ్ అనేది ఆ ఇయర్‌లోనే లెస్ దెన్ 180 డేస్ ఉంటే నేను 50% తీసుకోవాలి. ఒకవేళ అక్విజిషన్ ఒక ఇయర్ అయ్యి, పుట్ టు యూజ్ ఇంకొక ఇయర్ అయితే, ఆ పుట్ టు యూజ్ లెస్ దెన్ 180 డేస్ ఉన్నప్పటికీ నేను డిప్రిషియేషన్‌ని 100% క్లెయిమ్ చేసుకోవచ్చు. డిప్రిషియేషన్ అనేది అలౌ చేస్తారు. అండ్ డిప్రిషియేషన్ ఇన్ కేస్ ఆఫ్ లెస్ ఉందనుకోండి, ఎవరికొస్తదంటే లెస్సార్‌కొస్తది అనమాట. అండ్ ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ అనేది లీజింగ్ అవుట్ వెహికల్ అనుకోండి, ఈ లెస్సీ అనేవాడు యూజ్ చేస్తున్నాడు వెహికల్‌ని రన్నింగ్ ఫర్ హైరింగ్‌కి సంబంధించి. అప్పుడు డిప్రిషియేషన్ అనేది హయ్యర్ రేట్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ డిప్రిషియేషన్ అనేది అలౌడ్ ఎప్పటి నుంచి? వెన్ అసెట్ ఈస్ పుట్ టు యూజ్ నుంచి. బట్ నాట్ రెడీ టు యూజ్. రెడీ టు యూజ్‌తో పని లేదు. పుట్ టు యూజే మనకి ఇంపార్టెంట్. బట్ కోర్ట్ ఏం చెప్పిందంటే అసెట్ కెన్ బి సెడ్ టు బి యూజ్డ్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ రెడీ ఫర్ యూజ్. కొన్ని కేసెస్‌లో. ఏవి కొన్ని కేసెస్ అంటే ఇవి స్టాండ్ బై ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. సో, స్టాండ్ బై ఎక్విప్‌మెంట్ అవి పుట్ టు యూజ్‌లే కెప్ట్ రెడీ ఫర్ యూజ్ ఉన్నప్పటికీ తీసుకోవచ్చు. స్టాండ్ బై ఎక్విప్‌మెంట్ గాని, కాలేజీలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్స్ ఉంటాయి. అండ్ మిషనరీ స్పేర్స్ ఉంటాయి. టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ ఇవి ఇర్రెగ్యులర్ నేచర్‌లో ఉంటాయి కాబట్టి అవి పుట్ టు యూజ్ కాకుండా రెడీ టు యూజ్ పెట్టినప్పటికీ వాటిపైన నేను డిప్రిషియేషన్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను నార్మల్‌గా డిప్రిషియేషన్ అనేది డబ్ల్యూడీవీ మెథడ్ తీసుకోవాలి. ఒకవేళ నేను జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్‌లో ఉంటే ఎస్ఎల్ఎం మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది చూసుకోవచ్చు డబ్ల్యూడీవీ ప్లేస్‌లో. ఇక్కడ డబ్ల్యూడీవీ అంటే ఏమి? రిటర్న్ డౌన్ వాల్యూ. ఎస్ఎల్ఎం అంటే స్ట్రెయిట్ లైన్ మెథడ్. వాళ్ళకొకటి స్ట్రెయిట్ లైన్ మెథడ్ అనేది తీసుకోవడానికి అలవబిలిటీ అనేది ఉంది. డిప్రిషియేషన్ అండర్ ఐటీ యాక్ట్‌లో బేస్డ్ ఆన్ బ్లాక్ ఆఫ్ అసెట్స్‌లో తీసుకోవాలి. బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్‌ని సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అన్నీ ఒకచోట చూసుకోవాలి. సో, డిప్రిషియబుల్ అసెట్స్ సేమ్ క్లాస్ సేమ్ అసెట్స్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్, ఫర్నిచరు, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే నో పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్ ఇట్లుంటది. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్‌కి ఏమంటే బిల్డింగ్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. అది రెసిడెన్షియల్ పర్పస్ అయితే 5% ప్రొవైడ్ చేయాలి. లేదు బిల్డింగ్‌ని నేను కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్నా 10%కి చేసుకోవచ్చు. ఆ బిల్డింగ్ అనేది ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/9/2002 తర్వాత చేసినారు. అది వాటర్ సప్లై ప్రాజెక్ట్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్ కానీ, ఆ పర్పస్ అని ప్రొవైడింగ్ ఫెసిలిటీ ఇన్క్లూడింగ్ ప్లాంట్ అండ్ మెషినరీ కానీ, లేదా అది వుడెన్‌తో చేసిన టెంపరరీ పర్పస్ కోసం అయితే అట్లాంటి కేసెస్‌లో 40% తీసుకోవాలి. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్‌కి 10% డిప్రిషియేషన్ తీసుకోవాలి. ప్లాంట్ అండ్ మిషనరీకి 15% డిప్రిషియేషన్ తీసుకోవాలి. అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్‌కి 25% డిప్రిషియేషన్ అనేది తీసుకోవాలి ఇంటాంజిబుల్ అసెట్స్‌కి. ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ గురించి మనం ఇంకా ఎక్కువ డిస్కషన్ చేస్తాం. ఏం చేస్తామంటే ప్లాంట్ అండ్ మిషనరీలో మోటార్ కార్స్ ఉన్నాయనుకోండి. అవి 15% డిప్రిషియేషన్. ఇందాకనే నేను ఒక పాయింట్ చెప్పిన. ఏది మోటార్ కార్స్ అనేది రన్నింగ్ ఫర్ లీజ్ అట్లాంటి కేసెస్‌లో ఉంటాయి. మోటార్ బసెస్, మోటార్ కారు, మోటార్ టాక్సీస్ అనేవి హైరింగ్‌కి ఉంటే 30% కేసెస్ తీసుకోవాలి. అండ్ ఈ మోటార్ కార్స్ అదర్ దెన్ ఏవైతే బిజినెస్ రన్నింగ్‌లో ఉంటామో హైరింగ్‌కి అక్వైర్ తీసుకున్నారో 19-20 ఉందనుకోండి. 19-20 మిడిల్‌లో అంటే 23, 8, 19 టు 31st 3, 20 ఈ మిడిల్‌లో కొంటే అంటే ఈ మిడిల్‌లో ఏముంది? అంటే అక్కడ ప్రమోట్ చేయాలనుకున్నారు ఆటో సెక్టార్ బిజినెస్‌ని. సో, 30% కేస్‌లో 40% తీసుకోవచ్చు. నార్మల్‌గా అయితే 30% ఏవి హైరింగ్ కేసెస్ ఉన్నప్పుడు. నార్మల్ మోటార్ కార్ అయితే 15%, ప్లాంట్ అండ్ మిషనరీకి కూడా 15%
ఉంటాది. దాని తర్వాత మౌల్సు, రబ్బర్స్, ప్లాస్టిక్ గుడ్ ఫ్యాక్టరీసు, సెమీకండక్టర్‌వి వాటికైతే 30% డిడక్షన్ తీసుకోవచ్చు డిప్రిషియేషన్ అనేది. ఒకవేళ అవి ఏరోప్లాన్స్, ఎయిర్ ఇంజిన్స్, బుక్సు లేదా కంప్యూటర్స్, కంప్యూటర్ గ్లాసెస్, లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్‌మెంట్, రెన్యూవబుల్, విండ్ మిల్ ఇట్లాంటివైతే 40% డిప్రిషియేషన్ అనేది తీసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడొస్తాయంటే ప్లాంట్ అండ్ మిషనరీ కిందకి వచ్చేస్తాయి. ఇవి నార్మల్‌గా డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ దీనికి యొక్క కాస్ట్ తీసుకునేటప్పుడు యాక్చువల్ కాస్ట్‌లో ఒకవేళ దానికి అమౌంట్ అనేది మోర్ దెన్ 10,000 క్యాష్‌లో నేను గాన పేమెంట్ చేశానంటే అక్వైర్ చేసేటప్పుడు మోర్ దెన్ 10% నేను క్యాష్‌లో పేమెంట్ చేస్తే అది యాక్చువల్ కాస్ట్‌కి యాడ్ చేయకూడదు. అది కేసెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏముంది? డిప్రిషియేషన్ తర్వాత అడిషనల్ డిప్రిషియేషన్స్. అడిషనల్ డిప్రిషియేషన్ అంటే ఏమి? నార్మల్‌గా డిప్రిషియేషన్ రేట్స్ నేను చెప్పినాము ఇందాక. ఏం చెప్పినాం డిప్రిషియేషన్ రేట్స్? బిల్డింగ్ అయితే ఒక రేటు, ప్లాంట్ అండ్ మెషినరీ అయితే 15%, ఇంటాంజిబుల్ అయితే 20%, కంప్యూటర్స్ అయితే 40%, బిల్డింగ్ కమర్షియల్ అయితే 10% ఇట్లా రేట్స్ చెప్పినాము. అది కాకుండా అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ఒకటొస్తది. అడిషనల్ డిప్రిషియేషన్ కొంతమందికొస్తది. ఎవరికొస్తది అడిషనల్ డిప్రిషియేషన్? ఎంత పర్సెంటేజ్ వస్తదంటే 20% ఆన్ యాక్చువల్ కాస్ట్ పైన 20% వస్తది. ఎవరెవరికంటే ఇక్కడ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఉండాలి. ఎక్సెప్ట్ ఈ షిఫ్ట్, ఎయిర్‌క్రాఫ్ట్ అవి కాకుండా న్యూ ప్లాంట్ అండ్ మిషనరీని అక్వైర్ చేయాలి. ఎవరు అక్వైర్ చేయాలి? అసెట్‌ని ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎందులో ఎంగేజ్ అయ్యి ఉండాలి? మ్యానుఫ్యాక్చరింగ్‌లో కానీ, ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్‌లో కానీ, ఆర్ జనరేషన్ కానీ, ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, ఆర్ ప్రింటింగ్ బిజినెస్ ఈ బిజినెస్‌లో ఉండి వాళ్ళొక ప్లాంట్ అండ్ మిషనరీని న్యూగా కొంటే న్యూగా కొనాలి. వాళ్ళకి అడిషనల్ అంటే నార్మల్ డిప్రిషియేషన్ ఏదైతే పైన చెప్పినామో అదొస్తది. అడిషనల్ డిప్రిషియేషన్ 32(1)(2)(a) కింద అడిషనల్ డిప్రిషియేషన్ 20% వస్తది. ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీలో ఫస్ట్ న్యూ కొన్నానన్నాం. అంటే సెకండ్ హ్యాండ్ గాన కొంటే రాదు. సో, సెకండ్ హ్యాండ్‌వి పనికిరావు. ఈ ప్లాంట్ అండ్ మిషనరీ నువ్వు వితిన్ ఇండియా కొనొచ్చు, ఔట్ సైడ్ ఇండియా నుంచైనా కొనొచ్చు. అప్పుడు కూడా రాదు. ఒకవేళ ఈ ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకొని నేను ఆఫీస్‌లో ఇన్‌స్టాల్ చేసినా అనుకోండి, డిప్రిషియేషన్ రాదు. లేదు రెసిడెంట్‌లో పెట్టినాను, గెస్ట్ హౌస్‌లో పెట్టినాను రాదు. ఆఫీస్ అప్లయన్స్, రోడ్ ట్రక్ వెహికల్స్ అట్లాంటివి కొన్నాం రాదు. బట్ అది ట్రక్ అనేది ఫ్యాక్టరీలో యూజ్ చేస్తున్నాం అనుకోండి, అట్లాంటివి అడిషనల్ డిప్రిషియేషన్ వస్తది. కంప్యూటర్స్ యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీ వస్తది. ఫార్క్ లిఫ్ట్ ట్రక్ జనరేటర్ ఫ్యాక్టరీలో యూజ్ చేస్తాం వస్తది. ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ ఓన్లీ ఆర్ పార్ట్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఏముంది ఆ డిడక్షన్ అనేది ఎనీ వన్ ప్రీవియస్ ఇయర్‌లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకవేళ ఆ అసెట్ అనేది పుట్ టు యూజ్ అనేది లెస్ దెన్ 180 డేస్ ఉంటే 50% వస్తది. రిమైనింగ్ నెక్స్ట్ ఇయర్‌లో డిడక్షన్ క్లెయిమ్ చేస్తారు. టోటల్‌గానేమో 20% మాత్రమే అడిషనల్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. సో, బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ సక్సీడింగ్ ఇయర్‌లో క్లెయిమ్ చేయొచ్చు. అండ్ అడిషనల్ డిప్రిషియేషన్ అనేది నాట్ అలౌడ్. ఏవి షిప్ గాని, ఎయిర్‌క్రాఫ్ట్ గాని, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ గాని, ఆఫీస్ అప్లయన్స్‌కి రాదని చెప్పినాము. విత్ ఔట్ సైడ్ ఇండియా నుంచి తీసుకున్నా రాదు. ఆఫీస్ ప్రెమిసెస్, రెసిడెన్షియల్, గెస్ట్ హౌస్‌లో పెడితే రాదని చెప్పినాము. హోల్ యాక్చువల్ కాస్ట్ అనేది ఫుల్లీ అలౌడ్ యాస్ డిడక్షన్. ఆల్రెడీ డిడక్షన్ ప్రొవైడ్ చేసినారు ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్‌లో. అట్లాంటి వాటికి ఇక్కడ తీసుకున్నప్పటికి రాదు అని చెప్పేసినాము. అండ్ అసెస్సీ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ ఎలిజిబుల్ ఫర్ అడిషనల్ డిప్రిషియేషన్ అని వస్తది. పవర్ జనరేషన్‌లో ఉన్నారంటే వాళ్ళకి కూడా డిప్రిషియేషన్ అనేది వస్తది. అండ్ ఇక్కడ డిప్రిషియేషన్ తీసుకునేటప్పుడు పర్సన్స్ ఎవరున్నారో, ఎవరు లేదో వాళ్ళని చూసుకుంటాము. ఇక్కడ మనం చెప్పినాము ఏ మెథడ్ తీసుకుంటామని చెప్పినాము. డబ్ల్యూడీవీలో డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తామన్నాము. ఒకవేళ వాళ్ళు పవర్ జనరేషన్ వాళ్ళైతే వాళ్ళకి ఆప్షన్ ఉంటది ఎస్ఎల్ఎం తీసుకోవచ్చని. ఇప్పుడు డబ్ల్యూడీవీ ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి? డబ్ల్యూడీవీ ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలనేది 43(6)లో చెప్తారు. ఏం చెప్తారంటే 43(6)లో డబ్ల్యూడీవీ ఆఫ్ ఎనీ బ్లాక్ ఆఫ్ అసెట్స్ మొత్తం బ్లాక్ ఆఫ్ అసెట్స్. బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇంటాంజిబుల్ అసెట్స్, ఫర్నిచర్ ఇవి ఒక బ్లాక్. సేమ్ రేట్స్ ఉన్నటివన్నీ సేమ్ క్లాస్ ఆఫ్ రేట్ అవన్నీ ఒక చోట పెడితే అది బ్లాక్ ఆఫ్ అసెట్స్. ఆ బ్లాక్ ఆఫ్ అసెట్స్‌కి డబ్ల్యూడీవీ ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ డబ్ల్యూడీవీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్ ఇన్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడింగ్ ఇయర్. లాస్ట్ ఇయర్‌లో ఏమన్నా ఉందా? అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి యాస్ ఆన్ 1 ఏప్రిల్ ఆఫ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్‌కి. తర్వాత యాక్చువల్ కాస్ట్ కొత్తగా ఏమన్నా నేను కొన్నామా అనేది చెక్ చేసుకోవాలి. దాని నుంచి డిప్రిషియేషన్ యాక్చువల్లీ అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ అసెట్ ఇన్ ద సెడ్ ప్రీసీడింగ్ ఇయర్. తీసేసిన తర్వాత నాకి 1 ఏప్రిల్‌కి నాకొస్తది. దీనికి నేను యాక్చువల్ కాస్ట్ కొత్తగా నేనేమన్నా కొన్నానా దానికయ్యే యాక్చువల్ కాస్ట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి యాక్చువల్
కాస్ట్. దీని గురించి మళ్ళా డిస్కషన్ చేస్తాం. సో, యాక్చువల్ కాస్ట్‌ని నేను యాడ్ చేసుకోవాలి. యాక్చువల్ కాస్ట్‌ని యాడ్ చేసిన తర్వాత కొన్నిటిని రెడ్యూస్ చేసుకోవాలి. ఏవి అంటే సేల్ ఏమన్నా చేసినానా, సేల్ ఆఫ్ వాల్యూ ఏమన్నా చేసినానా, డిస్కార్డెడ్ చేసినానా, డెమాలిష్ చేసినానా, డిస్ట్రాయ్ చేసినానా డూరింగ్ ద ఇయర్‌లో. కానీ ఈ అమౌంట్ అనేది ఎక్సీడ్ కాకూడదు ఓపెనింగ్ అండ్ అడిషన్‌కి సంబంధించి. అండ్ ఒకవేళ అది ఇన్ కేస్ ఆఫ్ స్లమ్ సేల్ అనుకోండి. యాక్చువల్ కాస్ట్ మైనస్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ చూసుకొని అలో చేసినంత ఎంత ఇఫ్ అసెట్ వాస్ ఓన్లీ అసెట్ ఇన్ బ్లాక్ ఉంటే. అండ్ హౌఎవర్ ఆ సచ్ అమౌంట్ అనే రిడక్షన్ అనేది కెన్ నాట్ ఎక్సీడ్ ద డబ్ల్యూడివిని ఎక్సీడ్ కాకూడదు. నెక్స్ట్ దాని తర్వాత మనకేమొస్తది డబ్ల్యూడివి అట్ ద ఎండ్‌కొస్తది. దాని మీద డిప్రిసియేషన్ రేట్ ఎయాలి. డిప్రిసియేషన్ రేట్స్ ఏమి పైన చెప్పాం మనం ఆల్రెడీ బిల్డింగ్‌కి ఒక రేటు, ప్లాంట్ అండ్ మెషినరీకి 15, ఫర్నిచర్‌కి 10%, గుడ్ ఇంటాంజిబుల్ అసెట్‌కి 25%. ఇట్లా రేట్స్ ఏవైతే ఉంటావో ఆ రేట్స్‌తోని ప్రొవైడ్ చేసుకోవాలి. ఇక్కడ బిజినెస్ అనేది పార్ట్‌లీ బిజినెస్ కోసం, పార్ట్‌లీ అదర్ పర్పసెస్ ఉంటే ప్రపోర్షనేట్‌గా డివైడ్ చేసుకోవాలి. అండ్ పుట్ టు యూజ్ సేమ్ ఇయర్‌లో లేకుంటే నో డిప్రిసియేషన్ అనేది రాదు. అండ్ ఆడ బ్లాక్ చేసుకొని నెక్స్ట్ ఇయర్‌కి ప్రొవైడ్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఆఫ్ లీజ్ డిప్రిసియేషన్ అలౌడ్ టు ద లెస్సర్ ఒకటే. ఇది ఆల్రెడీ పైన చెప్పినాం లెస్సర్‌కి మాత్రమే వస్తదని. తర్వాత ఈ పేబిఎక్స్ అండ్ మొబైల్ ఫోన్స్ అనేది కంప్యూటర్స్ కాదు. అవి 40% డిప్రిసియేషన్ అనేది రావు. అండ్ ఒకవేళ కంప్యూటర్ యాక్సెసరీస్ లైక్ యూపీఎస్, ప్రింటర్, స్కానర్ ఇవన్నీ కంప్యూటర్ లెక్క తీసుకుంటామో 40% డిప్రిసియేషన్ అనేది వస్తది. అండ్ సెట్ ఆఫ్ చేసేటప్పుడు సెట్ ఆఫ్ చేసేటప్పుడు ఎట్లా సెట్ ఆఫ్ చేయాలి అంటే ఫస్ట్ నేను కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్‌ని తీసుకోవాలి. కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్‌ని తీసుకోవాలి. తర్వాత బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్‌ని తీసేయాలి. తర్వాత అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్‌ని తీసేయాలి. ఎందుకు ఇక్కడ అంటే క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్ అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అనేది షల్ బి క్యారీ ఫర్ ఇండెఫినిట్ పీరియడ్. ఎంత? ఇండెఫినిట్ పీరియడ్‌కి తీసుకోవచ్చు. టిల్ ఇట్ ఈస్ ఫుల్లీ సెట్ ఆఫ్ అయ్యేంత వరకు అగైనెస్ట్ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్‌కమ్ ఎక్సెప్ట్ సాలరీ నుంచి చేయకూడదు. సాలరీతో కాకుండా వేరే హెడ్స్ ఏ దాంతో అయినా నేను సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్. కాబట్టి నేను అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్‌ని లాస్ట్‌కి తీసుకోవాలి. అండ్ తర్వాత ఆర్డర్ ఆఫ్ సెటప్‌లో ఫస్ట్ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్, దాని తర్వాత బిజినెస్ బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్, దాని తర్వాతనే అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ తీసుకోవాలి. అండ్ సెట్ ఆఫ్ అనేది అలో చేసుకుంటారు. ఈవెన్ ఇఫ్ సేమ్ బిజినెస్ ఎగ్జిస్టింగ్‌లో లేకపోయినప్పటికీ డిప్రిసియేషన్‌ని నేను అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్‌ని నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. అది సెక్షన్ 32కి సంబంధించి డిస్కషన్ చేస్తది. నెక్స్ట్ సెక్షన్ 35కి సంబంధించి ఏం చెప్తది సెక్షన్ 35కి సంబంధించి అంటే ఎక్స్‌పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్. ఎక్స్‌పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్. నేను సైంటిఫిక్ రీసెర్చ్ పైన నేను ఎక్స్‌పెండిచర్ పెట్టాలి. వీటిని నేను 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాము. ఒకటి ఫస్ట్ ఇన్ హౌస్‌కి సంబంధించి. అంటే నేనే ఖర్చు పెడుతుంటే ఇన్ హౌస్‌లో అది రెవెన్యూ కానీ ప్లస్ క్యాపిటల్ కానీ రెవెన్యూ కానీ క్యాపిటల్ కానీ రిలేటెడ్ టు బిజినెస్ క్యారీడ్ బై ద అసెట్సీ. అక్కడ వితిన్ 3 ఇయర్స్ అంటే బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఉన్నప్పటికీ వితిన్ 3 ఇయర్స్ చెక్ చేసుకొని 100% డిడక్షన్ అనేది ఇస్తాము. ఎప్పుడు? ఇయర్ ఆఫ్ కమెన్స్‌మెంట్ జరిగినప్పుడు. ఇక్కడ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఇక్కడ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏమేమి రావచ్చు? లైక్ మెటీరియల్ ప్లస్ సాలరీస్ ఎవరైతే పే చేస్తామో అవి మెటీరియల్ అండ్ సాలరీ. సాలరీ డస్ నాట్ ఇంక్లూడ్ ద పర్క్విజిట్స్ రావు సాలరీలో. అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఎక్సెప్ట్ ల్యాండ్ కాకుండా నువ్వు ఏవన్నా తీసుకో. ఎక్సెప్ట్ ల్యాండ్ అనేది అక్వైర్డ్ కానీ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ కానీ పక్కన తీసేయాలి. అండ్ తర్వాత ఇది బిఫోర్ కమెన్స్‌మెంట్‌కి సంబంధించి 3 ఇయర్స్ తీసుకుంటాం మనం. తర్వాత ఆఫ్టర్ కమెన్స్‌మెంట్ అయిన తర్వాత 100% డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ నువ్వు ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ పెడతావో ఆ ఇయర్, ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెడతావో ఆ ఇయర్‌లోనే నీకు ప్రొవైడ్ చేసేది. ఏది? ఆఫ్టర్ కమెన్స్‌మెంట్ అయితే. బిఫోర్ కమెన్స్‌మెంట్ అయితే 3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటాము. స్టార్ట్ అయినప్పుడు ఈ ఇయర్‌లో తీసుకుంటాము. ఇక్కడ డిడక్షన్ ఆఫ్ డబ్ల్యూడివి అనేది అలో చేస్తారు. వేర్ అసెట్ ట్రాన్స్‌ఫర్ చేసినాననుకోండి ఫ్రమ్ బిజినెస్ నుంచి సైంటిఫిక్ రీసెర్చ్‌కి. ఇది ఇన్ హౌస్‌కి సంబంధించి. ఒకవేళ నేను అది ఔట్ సైడ్ కాంట్రిబ్యూషన్ అనుకోండి. అంటే నేను చేయలేని పని. అప్పుడు ఏం చేయొచ్చు నేను ఔట్ సైడ్ వేరే వాళ్ళు చేస్తుంటారు కదా! వాళ్ళకి నేను కాంట్రిబ్యూషన్ చేస్తా. ఇక్కడ ఏం చేస్తారంటే 100% డిడక్షన్ అనేది అలో చేస్తారు. ఎప్పుడు? ఎవరికి కాంట్రిబ్యూషన్ చేయాలంటే నేను ఇండియన్ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇండియన్ కంపెనీకిలో ఎవరు ఉండాలి? వాళ్ళు మళ్ళా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఉండడం కానీ, లేదా ఐఐటీలో కానీ
ఆర్ ఐఐఎస్‌లో గానీ, ఆర్ నేషనల్ లాబొరేటరీలో కానీ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాళ్ళు ఉండడం కానీ, లేదా అప్రూవ్డ్ రీసెర్చ్ అండ్ అసోసియేషన్స్, కాలేజెస్, సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్ సోషల్ అండ్ స్టాటిస్టికల్ రీసెర్చ్ వాళ్ళు ఉండాలి. ఇక్కడ డిడక్షన్ అనేది అలో చేస్తారు. ఇఫ్ అప్రూవల్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ అనేది విత్‌డ్రా చేసుకున్నప్పటికి ఆఫ్టర్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు విత్‌డ్రా అయిపోయిందనుకోండి అప్రూవల్, అప్పుడు కూడా డిడక్షన్ అనేది నాకి వస్తది. అండ్ అన్‌అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏమన్నా వచ్చిందనుకోండి ఈ సెక్షన్ 35 కింద అన్‌అబ్జర్వ్డ్ వచ్చినప్పటికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండ్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సేమ్ హ్యాస్ అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్. అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ ఎంతని చెప్పినాము? ఇన్ డెఫినెట్ పీరియడ్ కోసం అని చెప్పాము. ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ అసెస్ అనేది సోల్ చేసినాము అనుకోండి. సేల్ అమౌంట్ ఆర్ డిడక్షన్ ఎంతైతే చేసింటామో ఏది సేల్ వాల్యూ ఆర్ డిడక్షన్ ఎంతైతే చేసింటామో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ నీకిప్పుడు టాక్సబుల్ అయితది. పీజీబీపీగా టాక్సబుల్ అయితది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎక్స్‌పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ బై ద కంపెనీ ఎయిదర్ ఇన్ బిజినెస్ ఇది బయోటెక్నాలజీ ఆర్ ఇన్ బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టికల్ కానీ నాట్ బీయింగ్ ఆర్టికల్ థింగ్స్ 11 షెడ్యూల్‌లో అప్రూవ్ అయిన ఇన్ హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌కి 100% ఎక్స్‌పెండిచర్ అనేది అలో చేస్తారు. అదర్ దెన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్‌కి సంబంధిస్తూ ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెవెన్యూకి సంబంధించి 3 ఇయర్స్ ఉంటదని చెప్పినాము. కమెన్స్‌మెంట్ తీసుకొని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ది ప్రిసీడింగ్ 3 ఇయర్స్ చూసుకుంటాము. కమెన్స్‌మెంట్ ఇయర్‌లో ఆల్రెడీ కమెన్స్‌మెంట్ చేసిన తర్వాత అయితే ఫుల్ ఎప్పుడైతే పెడతామో అప్పుడే తీసుకోవచ్చు. ఔట్ సైడర్‌కి ఎవరెవరికి వచ్చు ఇది కూడా డిస్కషన్ చేసేస్తాం. ఔట్ సైడర్ వాళ్ళకి వీళ్ళకి వచ్చేస్తదని చెప్పినాం. 100% రిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. ఈ బయోటెక్నాలజీ ఇన్ బిజినెస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ నాట్ బీయింగ్ ఎ ఆర్టికల్ ఆర్ థింగ్ ఏవైతే 11 షెడ్యూల్‌లో చెప్పింటారో అది పక్కన పెట్టేస్తే 100% ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయితే వచ్చేస్తది. అదర్ దెన్ ఎక్స్‌పెండిచర్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఇది సెక్షన్ 35 ఎక్స్‌పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్‌కి సంబంధించి. తర్వాత సెక్షన్ 35 ఏడి. 35 ఏడి ఏం చెప్తాదంటే ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ టాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ స్పెసిఫైడ్ బిజినెస్. కొన్ని స్పెసిఫైడ్ బిజినెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ పెడితే దానికి టాక్స్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ అవైలబుల్ అండర్ నార్మల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఓన్లీ. నార్మల్ ప్రొవిజన్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తది. అంటే డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి రాదు. అండ్ ఇక్కడ దీని గురించి ఏం చెప్తారంటే కొన్ని లిస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెసెస్ చెప్తారు. ఏం చెప్తారు? కొన్ని లిస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెసెస్ చెప్తాడు. ఈ స్పెసిఫైడ్ బిజినెసెస్‌లో నువ్వు పెట్టాలి. ఏవేవి ఉంటాయి స్పెసిఫైడ్ బిజినెస్ అంటే లైక్ కోల్డ్ చైన్ ఫెసిలిటీ వాళ్ళు కానీ, వేర్ హౌసింగ్ అంటే ఈ అగ్రికల్చర్‌లో ప్రొడ్యూస్ చేస్తారు కదా! అగ్రికల్చర్ ప్రొడ్యూస్ షుగరు వీటికి వేర్ హౌసింగ్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదా న్యాచురల్ గ్యాస్, క్రూడ్ పెట్రోలియం ఆయిల్ పైప్‌లైన్ నెట్వర్క్‌లో డిస్ట్రిబ్యూషన్ ఉన్నా కానీ, స్టోరేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన ఇంటిగ్రేట్ పార్ట్‌కి ఆర్ హోటల్‌లో 2 స్టార్ ఆర్ అబోవ్ హోటల్ కేటగిరీలో నువ్వు ఎనీవేర్ ఇండియాలో నువ్వు పెట్టినప్పటికీ, లేదా నువ్వు ఒక హాస్పిటల్ పెట్టాలి. హాస్పిటల్‌లో అట్‌లీస్ట్ 100 బెడ్స్ పెట్టాలి. ఎన్ని? అట్‌లీస్ట్ 100 బెడ్స్ పెట్టాలి ఫర్ పేషెంట్స్‌కి గాని, లేదా హౌస్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి అండర్ నోటిఫైడ్ స్కీమ్స్, స్లమ్ రీడెవలప్‌మెంట్, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రొవైడ్ ఇందిరమ్మ పథకము, ఆ పథకం, ఈ పథకం వస్తాయి కదా! అట్లాంటివి కానీ, ప్రొడక్షన్‌లో ఉండాలి. ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ చేసే బిజినెస్‌లోనే ఉన్నప్పటికీ, ఇన్‌లాండ్ కంటైనర్ డిపో ఆర్ కంటైనర్ ఫ్యాక్టరీ కానీ, బీ కీపింగ్ కానీ ఆర్ హనీ కానీ, స్లర్రీ పైప్‌లైన్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఐరన్ ఓర్ కానీ, సెమీ కండక్టర్ కానీ, డెవలపింగ్, మెయింటైనింగ్, ఆపరేటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానీ, ఈ స్పెసిఫై చేసిన బిజినెసెస్‌లో నువ్వుంటే, ఇవి స్పెసిఫై చేసిన బిజినెసెస్‌లో నువ్వుంటే, ఏవేవున్నవి హోటల్‌లో చూసుకుంటే 2 స్టార్ అబోవ్ కానీ, హాస్పిటల్‌లో అయితే అట్‌లీస్ట్ 100 బెడ్స్ ఉన్నవాళ్ళు కానీ, హౌస్ ప్రాజెక్ట్ స్కీమ్‌లో తీసుకున్నప్పుడు గానీ, నోటిఫైడ్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినది, ప్రొడక్షన్ ఫెర్టిలైజర్స్‌లో నువ్వు ఉన్నప్పటికి కానీ, ఇన్‌లాండ్ కంటైనర్ డిపోటు ఆర్ నోటిఫైడ్ అప్రూవ్‌కి బీ కీపింగు అని బీస్మాక్స్, తర్వాత ఆపరేటింగ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ షుగర్ కానీ, స్లర్రీ పైప్‌లైన్ బిజినెస్‌లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ నోటిఫైడ్ ఫ్యాబ్రికేషన్‌కి సంబంధించి గాని, మెయింటైనింగ్, ఆపరేటింగ్, డెవలపింగ్ న్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. ఈ బిజినెస్‌లో నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కి నీకి టాక్స్ ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎంత ప్రొవైడ్ చేస్తారంటే 100% క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంతైతే అలో చేస్తావో. బట్ ఇక్కడ ఏమంటే ఎక్సెప్ట్ ల్యాండ్‌కి ఇయ్యరు. గుడ్ విల్‌కి
ఇయ్యరు. ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి ఇవ్వరు. ల్యాండు, గుడ్‌విల్, ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ పక్కన పెట్టి రిమైనింగ్ 100% క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని క్లెయిమ్ చేయొచ్చు. ఆల్సో ఇక్కడ క్యాపిటల్ అసెట్ ఏదైతే ఉన్నావో అవి ఖచ్చితంగా నువ్వు 8 ఇయర్స్ స్పెసిఫైడ్ బిజినెస్‌లో యూజ్ చేయాలి. ఒకవేళ ఈ స్పెసిఫైడ్ బిజినెస్ అనేది అసెట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ సమ్ ఎంతైతే రిసీవ్ చేసుకుంటామో అదంతా పీజీబీపీలో టాక్సబుల్ లేకొచ్చేస్తది. అసెట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అసెట్ అనేది యూజ్ చేస్తున్నాం ఫర్ ఎనీ అదర్ బిజినెస్‌కి అదర్ దెన్ స్పెసిఫైడ్ బిజినెస్ డ్యూరింగ్ 8 ఇయర్‌లో యూజ్ చేస్తే ఈఫ్ అసెట్ అనేది అదర్ బిజినెస్‌కి 8 ఇయర్స్ బిగినింగ్ ఇన్ ద విత్ ప్రీవియస్ ఇయర్‌లో అసెట్ ఎంత అక్వైర్ చేసినామో చూసుకొని టోటల్ డిడక్షన్ ఎంత మైనస్ డిప్రిసియేషన్ అలవబుల్ ఒకవేళ 35 ఏడీలో లేకుంటే డిప్రిసియేషన్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది దాని ప్రకారం చూసుకొని అబోవ్ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ కాదు. ఏది ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ పక్కన తీసేది ఇవి సిక్ కంపెనీస్ ఉంటాయి. సిక్ కంపెనీస్ అట్లాంటి వాళ్ళకి అప్లికబుల్ కాదు. అండ్ ఒకవేళ క్యాష్ పేమెంట్స్ అనేది గ్రేటర్ దెన్ 10,000 పే చేసిన ఇన్ ఏ డేలో అప్పుడు నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. అండ్ ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయిన ప్రయర్ టు కమెన్స్‌మెంట్ ఆఫ్ బిజినెస్‌కి అప్పుడు కూడా అలో చేస్తారు డిడక్షన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ అసెస్ ది కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ ఏ స్పెసిఫైడ్ బిజినెస్‌లో చేస్తే. ఒకవేళ అమౌంట్ అనేది ఇంకర్ అయినారు ఎప్పుడు ప్రయర్ టు కమెన్స్‌మెంట్ ఇంకర్ అయినామనుకో అది క్యాపిటలైజ్ చేయొచ్చు ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్‌లో ఆన్ ద డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్‌లో. ఇక్కడ అయితే 35 ఏడీ కానీ ఆర్ 10 AA కానీ చాప్టర్ 6 డిడక్షన్స్ కానీ క్లెయిమ్ చేస్తున్నప్పుడు లాస్ ఆఫ్ 35 ఏడీ బిజినెస్ ఏమైనా ఉంటే సెట్ ఆఫ్ చేసుకోవాలి అగైనెస్ట్ 35 ఏడీ బిజినెస్‌కే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ లేటర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఆర్ 35 ఏడీలో డిడక్షన్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ 8 ఇయర్స్ చూసుకున్నాం 10% తర్వాత నో డిడక్షన్ 10 ఏలో రాదు చాప్టర్ 6 ఏలో రాదు ఆల్రెడీ ఇందులో ఉంటని చెప్పినాం. తర్వాత 8 ఇయర్స్ మెయింటైన్ చేయాలి. 8 ఇయర్స్ లోపల మెయింటైన్ చేయకుంటే ఏం చెప్పినాము వాళ్ళు ఏదైతే టోటల్ డిడక్షన్ ఎంత తీసుకున్నాడో మైనస్ డిప్రిసియేషన్ ఎంతలో చేసాము. ఒకవేళ ఈ 35 ఏడీలో రాకుంటే అంతా టాక్సబుల్ లెక్కేస్తామని చెప్పినాము. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏమంటే అసెస్సీ వాళ్ళు ఇక్కడ స్టార్‌లో నేచురల్ గ్యాస్ 2 స్టార్ ఇక్కడ బిల్లింగ్ వాళ్ళు అసెస్సీ వాళ్ళు హోటల్‌లో ఉండి ఏది 2 స్టార్ అబోవ్ కేటగిరీలో ఉండాలి. అండ్ ట్రాన్స్‌ఫర్ చేసినారు ఆపరేషన్ ఆఫ్ హోటల్ టు అనదర్ పర్సన్‌కి. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు ఓన్ హోటల్. అంటే ఇక్కడ ఫస్ట్ డీమ్డ్ టు బి క్యారింగ్ స్పెసిఫైడ్ బిజినెస్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ ఆపరేటింగ్ హోటల్ అనేది చూసుకుంటాం. ఎప్పుడంటే 2 స్టార్ అసెస్సీ బిల్డింగ్ హోటల్ ఉంది. ఆఫ్ ఏ 2 స్టార్ అండ్ అబోవ్ కేటగిరీ. దాని తర్వాత ఆపరేషన్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసినారు హోటల్ టు అనదర్ పర్సన్స్‌కి. అనదర్ పర్సన్ అప్పుడు కంటిన్యూ చేస్తున్నానంటే ఓన్ హోటల్ గానే కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ కండిషన్స్ ఏమంటే 35 ఏడీకి కండిషన్స్ ఏమంటే ఆ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏవైతే నాట్ టు బి సెట్ అప్ బై స్ప్లిట్టింగ్ అప్ రీకన్‌స్ట్రక్షన్ చేసి కానీ ఆర్ బిజినెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉండి కానీ అట్లాంటివి చేయకూడదు. అండ్ బిజినెసెస్ ఏవైతే పెడుతుంటారో వాళ్ళు కొత్తవి పెట్టాలి. అంటే ట్రాన్స్‌ఫర్ స్పెసిఫైడ్ బిజినెస్ నుంచి చేసి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేసి కొత్త అసెట్స్ కొనుక్కోవడం అట్లా చేయాలి. ఇక్కడ టోటల్ వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ దట్ కెన్ బి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే ఒక 20% ఓల్డ్ దాని నుంచి 20% ఆఫ్ వాల్యూ టోటల్ ప్లాంట్ అండ్ మిషనరీలో స్పెసిఫైడ్ బిజినెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏవైతే రిగార్డింగ్ లేకుంటే ప్రీవియస్‌లీ యూజ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఔట్‌సైడ్ ఇండియా అనుకోండి ఎవరీ పర్సన్ అదర్ దాన్ అసెస్ ది ఫాలోయింగ్ కండిషన్స్ అంటే ప్లాంట్ అండ్ మిషనరీలో ఇండియాలో యూజ్ చేయలే అట్ ఎనీ టైమ్ ప్రయర్‌కి చూసుకుంటే ఆర్ అది ఇంపోర్ట్ చేసుకున్నాం ఫారిన్ కంట్రీ నుంచి నో డిడక్షన్ ఆ ప్లాంట్ అండ్ మిషనరీకి వేరే ఎక్కడ డిడక్షన్ తీసుకోకుంటే కూడా దాన్ని కూడా మనం కొత్త ప్లాంట్ అండ్ మిషనరీగానే ట్రీట్ చేసుకుంటాము. అండర్ సెక్షన్ 35 ఏడీలో. సో, ఇది 35 ఏడీకి సంబంధించి డిస్కషన్ చేస్తది. సో, సింపుల్‌గా చెప్పాలంటే 35 ఏడీలో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఇంకర్ కావాలి. వాటికి రిడక్షన్ అనేది వస్తది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో మనం 3 తీసేస్తామని చెప్పినాము. ల్యాండ్, గుడ్‌విల్, ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవన్నీ తీసేస్తాము. 100% డిడక్షన్ తీసుకోవచ్చు. డిడక్షన్ అనేది అలో చేస్తారు. ప్రయర్ కమెన్స్‌మెంట్ ఉన్నప్పటికీ కమెన్స్‌మెంట్ చేసి క్యాపిటలైజ్ చేసుకొని తీసుకుంటాము. సో, వాళ్ళు ఏ బిజినెస్‌లో ఉండాలంటే ఈ బిజినెసెస్‌లో ఉండాలి. ఇది 35 ఏడీ ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ టాక్స్ ఇన్సెంటివ్‌కి సంబంధించి. దాని తర్వాత ఏం చెప్తది 35 చెప్తది. 35 ఏం చెప్తదంటే ప్రిలిమినరీ ఎక్స్‌పెండిచర్‌ని అమోర్టైజేషన్ ఎట్లా చేయాలి? సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ డిడక్షన్ అనేది అలో చేస్తారు. ఎవరికంటే
ఓన్లీ రెసిడెంట్ వాళ్ళకి. రెసిడెన్స్ అసెస్ చేయుండాలి. అండ్ వాడు ఇంకర్ కావాలి ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్‌ని. ఎప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్‌మెంట్ కానీ ఆర్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ బిజినెస్ కానీ, ఒక బిజినెస్ పెడుతున్నప్పుడు గానీ, న్యూ యూనిట్స్ పెడుతున్నప్పుడు గానీ, కమెన్స్‌మెంట్ చేస్తున్నప్పుడు గానీ, ఎక్స్‌టెన్షన్ పోతున్నప్పుడు గానీ, ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్‌ని ఇంకర్ అయితే వానికి డిడక్షన్ అనేది వస్తది. ఇక్కడ ప్రిలిమినరీ ఎక్స్‌పెండిచర్‌ని డిడక్షన్ చేయడానికి అది కంపెనీ చూస్తాం ఫస్ట్. ఇండియన్ కంపెనీనా ఆర్ అదర్ రెసిడెంట్ అసెసినా అనేది చూడాలి. ఇండియన్ కంపెనీ అయితే ఏమి, నాన్ అదర్ రెసిడెంట్ అయితే ఏమి. ఇండియన్ కంపెనీ అయితే వానికి 5% ఎంత? 5% ఆఫ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విచ్ ఎవర్ హీస్ హయ్యర్. ఈ రెండిట్లో విచ్ ఎవర్ హీస్ హయ్యర్ వస్తే దానిపైన 5% ఇస్తాము. ఎవరికి? ఇండియన్ కంపెనీ అయితే. లేదు అది అదర్ రెసిడెంట్ అసెసి అయితే డైరెక్ట్ 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్‌ని తీసుకోవాలి. సో, ఇండియన్ కంపెనీ అయితే కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకొని దానిపైన 5% ఇస్తాము. అదర్ రెసిడెంట్ అయితే డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ పైన 5% తీసుకుంటాము. సో, కంపెనీ అనేది న్యూ కంపెనీనా, ఎక్స్‌టెన్షన్‌కి పోతుందనేది చూసుకోవాలి. 5% ఆఫ్ ప్రాజెక్ట్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ కార్పొరేటర్స్ అయితే లేదా వేరే వీళ్ళైతే హయ్యర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ కంపెనీలో. వీళ్ళు కానీ ఈ అమౌంట్ వచ్చిన దాన్ని 1/5 ఆఫ్ అంటే 5 ఇయర్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలిక్యులేషన్ చేసినాక 1,00,000 వచ్చిందంటే డివైడెడ్ బై 5 చేస్తే 20,000 ఎవ్రీ ఇయర్‌కి వాళ్ళు డిడక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 2 వర్డ్స్ యూజ్ చేసినాము. ఏమని? కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అని, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని. కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఏమంటే నువ్వు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేసినావు ఈ న్యూ అసెట్ కోసం, న్యూ బిజినెస్ కోసం, ఎక్స్‌టెన్షన్ కోసం, న్యూ యూనిట్ కోసం. ఎప్పుడు? లాస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ వరకు చూసుకొని బిజినెస్ కమెన్స్‌మెంట్ చూసుకుంటాం. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ అంతా కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ కిందకి తీసుకుంటాము. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏమి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే షేర్ క్యాపిటల్ ప్లస్ డెట్ ఏమన్నా తీసుకున్నావా బిజినెస్ కోసం, ప్లస్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఏమన్నా తీసుకున్నావా న్యూ బిజినెస్‌కి, ఎక్స్‌టెన్షన్‌కి, న్యూ యూనిట్‌కి యాస్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ బిజినెస్ కమ్యూనికేట్. ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్ అంటే ఈఫ్ టేకెన్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ అయితే అట్‌లీస్ట్ 7 ఇయర్స్. అట్‌లీస్ట్ 7 ఇయర్స్ ఉండాలి లాంగ్ టర్మ్ బారోయింగ్‌కి సంబంధించి. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ బిజినెస్ అయితే కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ గాని, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది షెల్ బి విచ్ స్పెసిఫికల్లీ రిలేటెడ్ టు ఎక్స్‌టెన్షన్ అనేది చెక్ చేసుకోవాలి. సో, ఇది వీటికి సంబంధించి డిస్కషన్ చేస్తారు. సో, ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏమి? మ మార్కెట్ సర్వే, ఫీజిబిలిటీ, ఇంజినీరింగ్ సర్వీస్, లీగల్ చార్జెస్, అగ్రీమెంట్, ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్, ఎంఓఏ, ఏఓఏ డ్రాఫ్టింగ్‌కి ఇవి పెట్టాయి. అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ గాని, ప్రాజెక్ట్ రిపోర్ట్ గాని, మార్కెట్ సర్వే రిపోర్ట్ గాని, ఇంజినీరింగ్ సర్వీస్ గాని తీసుకోవచ్చు. అండ్ వేరాస్ ఇదే కంపెనీ అయితే ఈ లీగల్ చార్జెస్ అంటే ఎంఓఏ చేయడానికి, ఏఓఏ చేయడానికి, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ చేయడానికి అయ్యే ఫీజు, షేర్స్ ఇష్యూ చేయడానికి, డిబెంచర్స్ ఇష్యూ చేయడానికి, అండర్ రైటింగ్ కమిషన్, బ్రోకరేజ్, డ్రాఫ్టింగ్, ప్రింటింగ్, అడ్వర్టైజ్మెంట్, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి కాబట్టి అవి. వీటిని వాళ్ళు పెట్టిన ఎక్స్‌పెండిచర్‌ని వాళ్ళు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు అనేది సెక్షన్ 35 డీకి సంబంధించి. అండ్ ఒకవేళ ఈ 35 డీడీ ఏం చెప్తది? 35 అమర్టైజేషన్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఫర్ అమాల్గమేషన్ ఆర్ డీమేజర్. ఇక్కడ ఏం చెప్తారంటే అమర్టైజేషన్ ఎక్స్‌పెన్సెస్ ఫర్ అమాల్గమేషన్. ఇక్కడ ఓన్లీ ఇండియన్ కంపెనీ. ఏవి? ఫస్ట్ ఓన్లీ ఇండియన్ కంపెనీ 1/5 ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఫర్ 5 ఇయర్స్ వస్తది. అమర్టైజేషన్‌కి, డీమేజర్‌కి సంబంధించి ఏమన్నా ఎక్స్‌పెండిచర్ ఉన్నప్పుడు ఓన్లీ ఇండియన్ కంపెనీ వాళ్ళకి వస్తది. పైనదేమో ఇండియన్ ఆర్ నాన్ కంపెనీ ప్రీమియర్ ఎక్స్‌పెన్సెస్‌కి. ఇప్పుడు అమాల్గమేషన్, డీమేజర్ ఎక్స్‌పెండిచర్ అయితే దాన్ని అమర్టైజేషన్ చేయొచ్చు. ఇండియన్ కంపెనీ అయితే 1/5 అంటే 5 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు. అమర్టైజేషన్ ఎక్స్‌పెండిచర్ అండర్ సెక్షన్ వీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. ఇక్కడ 1/5 ఆఫ్ ఎక్స్‌పెండిచర్ 5 ఇయర్‌కుని ఇక్కడ ఏమంటే 35 డీడీలో ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్, డీమేజర్, సక్సెషన్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రమ్ ఇంటూ కంపెనీ రిమైనింగ్ డిడక్షన్ అనేది అలో చేస్తారు. అమాల్గమేటెడ్ ఆర్ రిజల్టింగ్ కంపెనీకి సంబంధించి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అమర్టైజేషన్ ఎక్స్‌పెన్సెస్ అంటే ప్రాస్పెక్టస్, డెవలప్‌మెంట్ ఆఫ్ సర్టెన్ వాటికి సంబంధించి. వీఆర్ఎస్ స్కీమ్‌లో ఏం చెప్తారు అంటే వీఆర్ఎస్ స్కీమ్‌లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. ఇది కూడా సేమ్ 1/5 అమౌంట్ నీకి ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్‌పెండిచర్ ఫర్ 5 ఇయర్స్‌కి సంబంధించి. అలో టు అసెసి ఎవరైతే ఇంకర్ అయ్యుంటారో ఫ్రమ్ పేమెంట్ టు అన్ ఎంప్లాయీ ఇన్ కనెక్షన్ విత్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌కి సంబంధించి ఎంతైతే పేమెంట్ చేస్తారో 5 ఇయర్స్ డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అది 35
డిడిఏకి సంబంధించి. నెక్స్ట్ 36లో అదర్ డిడక్షన్ చెప్తారు. అదర్ డిడక్షన్స్‌లో ఏం చెప్తారంటే లైక్ కొన్ని ఎక్స్‌పెండిచర్‌లు అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసినాము స్టాక్ పైన. యెస్. నువ్వు తీసుకోవచ్చు. అదే ఇన్సూరెన్స్ అనేది స్టాక్ పైన తీసుకుంటే, స్టాక్ ఇంట్రాడే పైన తీసుకుంటే వస్తది. లేదు నేను పార్ట్నర్ పైన తీసుకున్నా రాదు. ప్రీమియం అనేది పే చేసినాము. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలిసీ వస్తది. సో, స్టాక్ మీద తీసుకుంటే వస్తది. పార్ట్నర్ మీద తీసుకుంటే రాదు. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పర్సన్ మీద తీసుకుంటే వస్తది. ఇక్కడ ఇన్సూరెన్స్‌లో మళ్ళీ ఇంకేం చెప్తారంటే ఫెడరల్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు లైఫ్ కెటిల్ ఎవరైతే మెంబర్స్ ఓన్ చేసింటారో కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి బీయింగ్ ప్రైమరీ సెక్టర్ సప్లై మిల్క్ రైతు బై ఇట్స్ మెంబర్స్ అయితే ఈ ఫెడరల్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీకి డిడక్షన్ అనేది అలో చేస్తారు వితౌట్ ఎనీ మానిటరీ ఆర్ అదర్ లిమిట్కి సంబంధించి. తర్వాత ఈ ప్రీమియం పేడ్ బై ఎంప్లాయర్ పే చేస్తుంటాడు. ఎవరికి సంబంధించి నాట్ ఇన్ కేర్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఎంప్లాయీ. హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఎంప్లాయీ ప్రీమియం పే చేస్తున్నాడు ఎంప్లాయర్ డిడక్షన్ తీసుకోవచ్చు. తర్వాత బోనస్ ఆర్ కమిషన్ పే చేస్తున్నాడు ఎవరు ఎంప్లాయర్ ఎంప్లాయీకి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ బోనస్ ఆర్ కమిషన్ అనేది డివిడెండ్ ప్లేస్లో పే చేస్తుంటే రాదు. అంటే నేను డివిడెండ్ ఇవ్వాలి. డివిడెండ్ అంటే ఏమి షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్. షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్కి బదులు నేను బోనస్ ఆర్ కమిషన్ ఇస్తున్నా అప్పుడైతే డిడక్షన్ రాదు. నార్మల్ కేసులో అయితే డిడక్షన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ బారో చేసినాము ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అక్కడ ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి అక్విజిషన్ అయితే అక్విజిషన్ ప్లాంట్ అండ్ మిషనరీకి యాడ్ చేయాలి. బిజినెస్ పర్పస్ అండ్ అదర్ పర్పస్ కోసం అయితే డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ అనేది క్యాపిటల్ బారోయింగ్ న్యూ అసెట్ కొనడం కోసం చేసాం అనుకోండి అప్ టు పుట్ టు యూజ్ వరకు యాడ్ చేయాలి కాస్ట్ ఆఫ్ అసెట్కి. దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకేముంటాయి జీరో కూపన్ బాండ్స్ డిస్కౌంట్ ఆన్ జీరో కూపన్ బాండ్స్. జీరో కూపన్ బాండ్స్కి సంబంధించి వీళ్ళు ఓవర్ ద లైఫ్ ఆఫ్ బాండ్ అమర్టైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ లైఫ్ అంటే ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి టిల్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది. అండ్ లైఫ్ అనేది కన్వర్టెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ క్యాలెండర్ మంత్స్కి. 15 days ఆర్ మోర్ ఉందనుకోండి 1 monthగా తీసుకోవాలి. లెస్ దెన్ 15 days ఉంటే ఇగ్నోర్ చేసుకోవాలి. తర్వాత కాంట్రిబ్యూషన్ టు ఎంప్లాయీస్ రికగ్నైజ్డ్ ప్రొవిజన్ ఫండ్ కానీ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ కానీ చేస్తే కాంట్రిబ్యూషన్ డిడక్షన్ తీసుకోవచ్చు. తర్వాత ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు అకౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఏది ఈఐటి సిసిడి పెన్షన్ స్కీమ్కి చేస్తే 14% ఆఫ్ శాలరీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ శాలరీ అంటే శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫామ్ పార్ట్ అనేది వస్తుంది. బట్ అదర్ అలవెన్సెస్ పర్గుజిట్స్ అనేవి రావు. తర్వాత అమౌంట్ రిసీవ్డ్ బై ఎంప్లాయర్ ఏది యాజ్ ఏ కాంట్రిబ్యూషన్ ఫర్ హిజ్ ఎంప్లాయీ టువార్డ్స్ హిజ్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి టు బి అలౌడ్ ఓన్లీ ఇఫ్ సచ్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ వితిన్ 15 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. ఇక్కడ కాంట్రిబ్యూషన్ టు వాటికి వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి అయితే వితిన్ 15 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ లోపల కాంట్రిబ్యూషన్ చేస్తే అమౌంట్ రిసీవ్ చేసుకుంటే అది డిడక్షన్ అనేది వస్తుంది. డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యానిమల్స్ ఎవరైతే చనిపోతాయి కదా ఆర్ పర్మనెంట్లీ యూజ్లెస్ అవుతాయి కదా వాటికి డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్ కాస్ట్ నువ్వు ఎంత పెట్టినావు మైనస్ స్క్రాప్ వాల్యూ. ఒకవేళ డెత్ అయిపోయినాక ఏమైనా అమౌంట్ తీసేస్తే దాని అమౌంట్ను డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది 36 అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ప్రీమియం పే చేసినారు ఇన్సూరెన్స్కి సంబంధించి పర్సన్కి సంబంధించి ఎంప్లాయీకి సంబంధించి బోనస్ అనేది డివిడెండ్కి అయితే రాదు. ఇంట్రెస్ట్కి సంబంధించి డిస్కషన్ చేసినాము. జీరో కూపన్ బాండ్కి కాంట్రిబ్యూషన్ టు పీపీఎఫ్ ఆర్పీఎఫ్ అవన్నీ. తర్వాత 14% శాలరీ వస్తుంది. ఈపీఎఫ్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి అయితే చెప్పినాము. వెల్ఫేర్ ఫండ్ అయితే వితిన్ 15 days లోపల చూసుకోవాలి. బ్యాడ్ డెట్స్కి సంబంధించి నేను ఇంకా క్లియర్గా చెప్తాం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఇది గురించి చెప్తాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెట్టుకుంటే 1/5 వాటికి ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ ప్లానింగ్ పెన్షన్కి సంబంధించి పెడితే అది వస్తుంది. ఎస్టీటీ పే చేస్తే వస్తుంది. కమాడిటీ సీసీటీ పే చేస్తే వస్తుంది. కోఆపరేటివ్ సొసైటీ ఇక్కడ షుగర్ కేన్ ఏదైనా పర్చేస్ చేస్తుంటుంది ఫిక్స్ చేసినారు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంకా అయినా దానికి కూడా వస్తుంది. మార్క్ టు మార్కెట్ లాస్ ఐసిడిఎస్ ప్రకారం వస్తుంది. ఇందులో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చెప్పుకోవాలంటే బ్యాడ్ డెట్స్కి సంబంధించి. సో బ్యాడ్ డెట్స్కి సంబంధించి చెప్తాం. ఏం చెప్తారు బ్యాడ్ డెట్స్కి సంబంధించి. సో బ్యాడ్ డెప్ట్స్కి సంబంధించి ఏం చెప్తానంటే బ్యాడ్ డెట్స్కి సంబంధించి నార్మల్గా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఏం జరుగుతుంది సేల్ జరుగుతుంది టు కస్టమర్కి. ఓకేనా. అవెవర్ బ్యాడ్ డెట్స్ ఏ దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ లోన్కి సంబంధించిన బ్యాడ్ డెట్స్ అనుకోండి. లోన్ ఇచ్చినాము రాలే ఇవి అలో చెయ్యదు నాట్ అలౌడ్. ఒకవేళ ఎక్సెప్ట్ అది లెండింగ్ బిజినెస్ అయితే అలో చేస్తారు. తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఇది కూడా అలో చేయరు. బట్ ఒకవేళ అది
బ్యాంక్ అయితే అలౌ చేస్తారు. సో, ఫస్ట్ లోన్స్ అయితే నాట్ అలౌవబుల్ ఎక్సెప్ట్ మనీ లెండింగ్ బిజినెస్ వాళ్ళైతే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్‌ఫుల్ డెట్స్ అయితే అలౌ చేయము. ఎక్సెప్ట్ ఫర్ బ్యాంకింగ్. ఇక్కడ బ్యాడ్ డెట్స్‌ని రైట్ ఆఫ్ చేస్తున్నాము. ఏది ఇన్ ద బుక్స్ ఆఫ్ లో వాటిలో. ఏది నేమ్ ఆఫ్ ద డేటాతోని. అండ్ దాని తర్వాత టేకెన్ ఇంటూ అకౌంటింగ్ కంప్యూటింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ చెక్ చేసుకొని, ఎర్లియర్ ఇయర్ చెక్ చేసుకొని, తర్వాత రికవరీ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సేల్ జరిగిందనుకోండి. డెటార్ డెబిట్ టు సేల్స్ రాసింటాము. వాని దగ్గర నాకు అమౌంట్ రాదన్నప్పుడు నేనేం చేసేసింటా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిటార్ టు డెటార్ అని వేసుకుంటా. ఇప్పుడు నాకేమన్నా అమౌంట్ వస్తే నేనేం చేసుకోవాలి, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి చేసుకోవాలి. ఓన్లీ టు ది ఎక్స్‌టెంట్ నేనేదైతే రివర్సల్ చేయలేనో ఆ అమౌంట్ వరకు మాత్రమే చెక్ చేసుకోవాలి. సో, టాక్సబుల్ అమౌంట్ ఎంతుంటది, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ నాట్ రిటన్ ఆఫ్, ఇది రిటన్ ఆఫ్ చేయని దానికి ఇన్ ఎక్సీస్ ఏవైతే వస్తదో అది మాత్రమే టాక్సబుల్ అయితది. టాక్సబుల్ ఓన్లీ ఇఫ్ అసెస్సీ అనేవాడు క్లెయిమ్ అయ్యుండాలి. హూ క్లెయిమ్స్ బ్యాడ్ డెట్స్‌గా అండ్ అసెస్సీ రికవర్ అయ్యుండాలి దానికి సంబంధించి ఈవెన్ తో బిజినెస్ ఎగ్జిస్టింగ్‌లో ఉండని లేకపోని. ఇక్కడ ఇంపార్టెంట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇన్‌కమ్ అనేది రికగ్నిషన్ చేసుకోవాలి యాస్ పర్ ఐసీఎస్‌లో చేస్తుంటే. నాట్ యాస్ పర్ రికార్డ్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో రిలవెంట్‌కి సంబంధించి. అంటే ఈవెన్ ఇఫ్ డెట్ అనేది హాస్ నాట్ బీన్ రిటన్ ఆఫ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ డిడక్షన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు అనేది ఐసీడీఎస్ చెప్తది. దాని తర్వాత మనం ఏం చెప్పినాం ఇక్కడ, బ్యాంక్ వాళ్ళనుకోండి. సో, బ్యాడ్ డెట్స్‌లో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్‌కి ఇక్కడ ఇంకా క్లియర్‌గా చెప్తాం. సో, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్‌కి ఏం చెప్తారు అంటే, వాళ్ళు బ్యాంకా? ఎవరు? వాళ్ళు బ్యాంకా? బ్యాంక్‌లో అర్బన్ బ్యాంకా? రూరల్ బ్యాంకా? లేదా ఫారిన్ బ్యాంకా? సో, 3గా డివైడ్ చేసుకోండి. వాళ్ళు బ్యాంక్‌లో అర్బన్ బ్యాంక్‌లో అనుకోండి. ఈ టోటల్ ఇన్‌కమ్ ఏదైతే వస్తదో 8.5 వరకు వాళ్ళు ప్రొవిజన్ పెట్టుకోవచ్చు. నార్మల్‌గా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్‌ఫుల్ డెట్స్ చేయకూడదని చెప్పాము. బట్ బ్యాంక్‌కొస్తదని చెప్పాము. ఎంత పెట్టుకోవచ్చు అంటే అర్బన్ అయితే 8.5 తీసుకోవచ్చు. రూరల్ అయితే 10%. ఎందుకంటే రూరల్ వాడు ఎక్కువ పే చేయాలి కాబట్టి ప్రొవిజన్ ఎక్కువ పెట్టుకోవాలి. 8% టోటల్ ఇన్‌కమ్ పైన, ఇక్కడేమో టోటల్ ఇన్‌కమ్ పైన తీసుకోవాలి. ఇక్కడ అగ్రిగేట్ యావరేజ్ అడ్వాన్సెస్ పైన తీసుకోవాలి. ఫారిన్ బ్యాంక్ పబ్లిక్ వాళ్ళైతే మాక్సిమం 5% మాత్రమే తీసుకోవాలి టోటల్ ఇన్‌కమ్‌కి సంబంధించి వాటిపైన. ఇక్కడ 5% ఆఫ్ టోటల్ ఇన్‌కమ్ బిఫోర్ డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్ ఆర్ బిఫోర్ డిడక్షన్ ఆఫ్ చాప్టర్ 6 డిడక్షన్స్ క్లెయిమ్ చేయకముందుగా చూసుకోవాలి. ఆడ 8.5 టోటల్ ఇన్‌కమ్ కంప్యూషన్ కూడా అంతే. బిఫోర్ డిడక్షన్ ఆఫ్ చాప్టర్ 6 డిడక్షన్స్. బట్ రూరల్‌కి అది ఏం లే. అగ్రిగేట్ యావరేజ్ అడ్వాన్సెస్ ఏవైతే వస్తావో దానిపైన 10% తీసుకోవాలి. ఇక్కడ రూరల్ బ్రాంచెస్ ఏవంటే మాక్సిమం ఆ బ్రాంచ్ యొక్క సిట్యుయేషన్‌లో పాపులేషన్ అనేది అప్ టు 10,000 లోపల ఉంటే వాళ్ళని రూరల్ బ్రాంచ్ అంటాము. ఇక్కడ యాక్చువల్ బ్యాడ్ డెట్స్ అనే డిడక్షన్ ఇస్తాము. ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్‌లో ఎంత, టోటల్ బ్యాడ్ డెట్స్ ఎంత మైనస్ ప్రొవిజన్ ఎంత పే చేసినావు. టోటల్ బ్యాడ్ డెట్స్ మైనస్ ప్రొవిజన్ తీసుకోవాలి. ప్రొవిజన్ ఎట్లా చేసింటాము, 8.5 ఇంటూ టోటల్ ఇన్‌కమ్, 10% ఇంటూ అగ్రిగేట్ యావరేజ్ అడ్వాన్సెస్, 5% ఇంటూ టోటల్ ఇన్‌కమ్. ఇది టోటల్ ప్రొవిజన్. ఇది 3 కలుపుకుంటే టోటల్ ప్రొవిజన్. దాని ముందర టోటల్ బ్యాడ్ డెట్స్ ఎంత, టోటల్ బ్యాడ్ డెట్స్ మైనస్ టోటల్ ప్రొవిజన్ తీసుకోవాలి. ఇండివిజువల్‌గా చెక్ చేయకూడదు. అగ్రిగేట్‌గా చెక్ చేసుకోవాలి చెక్ చేస్తున్నప్పుడు. ఇది వాటికి సంబంధించి చెప్తది సెక్షన్ 36లో. సో, సెక్షన్ 37 రేపు క్లాస్‌లో చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో.